ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల గోదావరి నదిపై మంచిర్యాల అంతర్గాం బ్రిడ్జి నిర్మించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఐబీ చౌరస్తాలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణంకు గత ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఆ ప్రభుత్వంలో జాప్యం జరగగా కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రిడ్జి నిర్మాణం ఊసేలేదని ఆరోపించారు. మంచిర్యాలలో కాకుండా మరో చోట గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం చేయాలని ప్రయత్నం చేయడం తగదని అన్నారు. మంచిర్యాలలోనే బ్రిడ్జి నిర్మాణంకు ఎమ్మెల్యే చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. మన గోదావరి నది పైన బ్రిడ్జి నిర్మించాలనే కోరిక ఏదైతుందో మరి గత ప్రభుత్వం దాన్ని సాక్ష్యం చేసి మరి ఎన్నో కొబ్బరికాయలు కొట్టి ఇప్పుడే ప్రారంభిస్తున్నాం అనేది మనకు ఆశ పుట్టించి చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత కూడా మరి ఆయన ఏదో సాంక్షన్ చేయించిండు, మరి నేను ఇక్కడి నుంచి ఇక్కడికో మారుస్తా, మరి నా పేరు ఉండాలనే ఉద్దేశంతో రాజకీయంగా పోకుండా ఎక్కడైతే మనం ఇంతకుముందు ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించిందో మనం ప్రారంభిస్తానని చెప్పడం జరిగిందో అదే ప్రాంతంలో అదే బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా నిర్మించాలి. మరి ఎమ్మెల్యే గారు దీని మీద చొరవ తీసుకోవాలి. ఇది రాజకీయం చేయకుండా ఖచ్చితంగా అక్కడ నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాబో కాలంలో మీరు దీని మీద గిట్లా ఇది చర్య తీసుకొని మీరు దీన్ని చేయకపోతే రాబో కాలంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఇంకా ఉధృతం చేసి తీవ్రతరం చేసి ఉద్యమాన్ని ఖచ్చితంగా అక్కడ నిర్మించే దిశగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. నుండి మంచిర్యాల ప్రజల కోరిక అంతర్గాం మంచిర్యాల మధ్యలో బ్రిడ్జి కావాలనే సందర్భంలో గత ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 3-4 కోట్ల ఖర్చు పెట్టి అక్కడ టెస్ట్ చేయడం జరిగింది, పని ప్రారంభించడం జరిగింది. ఎలక్షన్ అయిన తర్వాత ప్రభుత్వం మారింది కాబట్టి ఆ ప్లేస్లో కట్టకూడదు అనేటువంటి భావన ఇప్పుడున్న ప్రభుత్వం మనసులో ఉండొచ్చు. కానీ ఇటు అప్రోచ్ రోడ్ ఉన్నది, అటు అప్రోచ్ రోడ్ ఉన్నది. వాళ్ళు శాంక్షన్ చేసిన డబ్బులతోనే బ్రిడ్జ్ మరి ఇక్కడ కడితే పూర్తి అవుతుంది. వేరే జాగాలో పెడితే ఇంకా డబల్ అమౌంట్ అయ్యే అవకాశం ఉన్నది, లేట్ అయ్యే అవకాశాలు ఉన్నది. కాబట్టి గతంలో కూడా అరవింద్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా మేము ఈ ప్రతిపాదనను అప్పుడే బ్రిడ్జ్ కావాలా, ఎందుకంటే గోదావరి గారికి మనం వెళ్ళాలంటే పెద్దపల్లికి వెళ్ళాలంటే అన్ని మలుపులు చాలా ప్రాంతాల్లో యాక్సిడెంట్ అయ్యే జోన్లు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా 20-25-30 కిలోమీటర్ల దూర భారం తగ్గి రాబోయే కాలంలో ఇప్పుడు ఇవాళ ఆయిల్ కొరతలు వస్తూ ఉన్నాయి, దూరం తగ్గుతుంది, తొందర పోవచ్చు, యాక్సిడెంట్ల ప్రోన్లు కూడా తగ్గిపోతాయి. కాబట్టి మరి మేము ఎమ్మెల్యేని కోరుతా ఉన్నాం, ఉన్న స్థలంలోనే వెంటనే పనులు ప్రారంభించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ఈ మంచిర్యాల ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరవలసిందిగా కోరుతా ఉన్నాం. 40 రోజుల పాటు మండుటెండలో పట్టణానికి వచ్చిన నిరుపేదలకు అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ పెరుగన్నంతో వారి ఆకలి తీర్చిందని ఏబీఏపీ రాష్ట్ర అధ్యక్షుడు బేతి తిరుమలరావు పేర్కొన్నారు. గత 40 రోజులుగా అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తాలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చుంచు రాజ్ కిరణ్ అయ్యప్ప భక్తులు నిర్వహిస్తున్న పెరుగన్నం పంపిణీ కార్యక్రమం బుధవారంతో పూర్తి చేశారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా టచ్ ఆసుపత్రి సౌజన్యంతో పెరుగన్నం, సాంబారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా అయ్యప్ప గురుస్వామి, వేద పండితులు సంగనబట్ల నరహరి శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు వేడుకల్లో వారు మాట్లాడుతూ 40 రోజులుగా అడవుల్లో జంతు ప్రక్షాదులకు ఆహార పదార్థాలు, మంచినీరు సరఫరా చేయడం జరిగిందన్నారు. మంచిర్యాల చౌరస్తాలో 40 రోజుల పాటు దాతల దాతృత్వ సహాయంతో రోజుకు 500 మందికి పెరుగన్నం పంపిణీ చేయడం జరిగిందన్నారు. అయ్యప్ప స్వామి అంటేనే అన్నప్రసాదకుడన్నారు. ఆయన నామస్మరణతో అయ్యప్ప ధర్మ ప్రచార సభ సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మానవ సేవే మాధవ సేవగా గుర్తించి సేవ చేయడం జరుగుతుందన్నారు. పట్టణానికి వచ్చిన సుదూర ప్రాంతాల ప్రయాణికులకు, నిరుపేదలకు పెరుగన్నం వారి ఆకలి తీర్చిందని, చలివేంద్రంతో అందరి దప్పికను తీర్చడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా పెరుగన్నం దాతలను ఏబీఏపీ బాధ్యులు శాలువాలతో సన్మానించి సత్కరించి వారి సహాయాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏబీఏపీ గౌరవాధ్యక్షుడు
ఉపాధ్యక్షుడు కొండు నరసింహారావు, ప్రధాన కార్యదర్శి ఎల్క సంతోష్, ఉపాధ్యక్షుడు వడ్నాల రవీందర్, కోశాధికారి బొడ్డు లక్ష్మణ్, సహాయ కార్యదర్శి సిరిపురం రాజేశం, బేతి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు నగునూరు శ్రీనివాస్, కండే ఓం నమ శివాయ, నవీన్, నయనాల రమేష్, తిరుపతి గౌడ్, మట్టపల్లి సంపత్రావు, బోడకుంట రాజమౌళి, చింతకింది లింగన్న, బింగి రవి, బొల్శెట్టి విజయ్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు నోట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మన అయ్య గారు, మన గురుస్వామి విశ్వనాథాలయము గురుస్వామి గారు, మన నారాయణ గురుస్వామి గారు వచ్చినందుకు చాలా సంతోషం. పాదాలు ఉన్న గురుస్వామి గారికి మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా టీం, ప్రెసిడెంట్, సెక్రటరీ, ప్రెసిడెంట్ అండ్ మంచిర్యాల జిల్లా టీం అందరూ చాలా కష్టపడి 40 రోజుల యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి నేనున్నాను అని చెప్పి 40 రోజులు మీకు నేనున్నాను అని చెప్పి మాకు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని మాకు సహాయ సహకారాలు అందించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామి ఏదైతే దాతల సహకారంతోనే మేము అంతా చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, మా దగ్గర డబ్బేం లేదు. కాకపోతే చాలా స్పందన వచ్చినందుకు దాతలుగా ముందుకు వచ్చిన ప్రతి వారికి మరియు 200, 300 డొనేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు వీటి కోసం, వాటికి వారందరూ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ మా నేషనల్ అధ్యక్షులు శ్రీ అయ్యప్ప దాస్ గారు మొన్న ఏదైతే వర్చువల్ క్యూ కోసం కూడా భీకరమైన పోరాటం చేస్తున్నారు, దానిలో భాగంగా మేము కూడా త్వరలోనే ఒకరోజు చలో కేరళ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. త్వరలోనే అయ్యప్ప ముట్టడి చేసి మాకు తెలంగాణ నుండి ముఖ్యంగా మా జిల్లా మంచిర్యాల జిల్లా వరకు కూడా మేము సెల్ఫిష్ అనుకోండి ఏమని అనుకోండి, మా జిల్లా వాసులకు అక్కడ అద్భుతమైన దర్శనాన్ని కానీ రూమ్ కానీ ఏర్పాటుకు మా వంతు కృషి చేస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తాం. స్వచ్ఛందంగా తత్వమసి అయిన అయ్యప్ప మార్గంలో నడుస్తాం. మరి అన్నదాన వితరణ ఎందుకు పెట్టామంటే, మరి మనిషి ఆశాజీవి. ఎందుకంటే ఒక 10 రూపాయలు ఇస్తే ఇంకో 20 రూపాయలు ఇస్తే బాగుండు అనుకునే ఈ రోజులలో ఒక అన్నాన్ని మాత్రమే కడుపు నిండినాక ఇక చాలయ్యా అంటారు. కాబట్టి అన్నదానం అన్ని దానాల కన్నా మీద 1000 గోవులు ఇచ్చినా కూడా ఇంత ఏది మనకు ముక్తి తొలగదు. అటువంటి ముక్తిని మనం అన్నదానం ద్వారా పొందుతాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.